నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ ర్యాపిడోనే 2 years నుంచి చేసి 6 lakhs ఎర్న్ చేసాం. 2 years 6 lakhs. అప్పుడు నాకు పెట్రోల్ అన్ని తీసేస్తే నాకు ఒక 6,000 వచ్చినప్పుడు 50K సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. చేస్తారు. బట్ వెల్కమ్ టు షామి ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ఒక ర్యాపిడో పర్సన్. ఫుడ్ డెలివరీ చేస్తూ ఒక బీటెక్ చేసి మళ్ళీ ర్యాపిడో తోలుతున్నాడు. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మన తెలంగాణ మొత్తంలోనే ఒక మంత్ కి 600 crores వస్తున్నాయి ఒక ర్యాపిడో గురించి. సో తను ఎందుకు చదువుకుని కూడా ఈ ఉద్యోగం చేస్తున్నాడని తన మాటలోనే ఉంది. మీరేం చదువుకున్నారు? మెకానికల్ 2022. సో దాంట్లో సెట్ చేస్తున్నాను. ఇంట్లో కాలు కూడా ఉంది కానీ పార్ట్ టైం లాగా తీసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చింది? నేను ఉండేది బోయినపల్లి, ఓల్డ్ బోయినపల్లి. అక్కడ ఫ్యామిలీ అంటే మరి ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట. సో నేను వచ్చేసి మా వాళ్ళు 2004లో వచ్చేసి నేను నా స్కూలింగ్ అంతా 8th class వరకు ఊర్లో లేటర్ నేను ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి 10th అయిపోయింది. సో ఇక్కడ మా ఫాదర్ వచ్చేసి హాస్పిటల్ చేస్తాడు, బసోదర్ హాస్పిటల్లో లిఫ్ట్ ఆపరేటర్ చేస్తాడు. మా మమ్మీ కావేరీ సిటీస్ లో ఆఫీస్ చేస్తుంది. సిస్టర్ ఉంది, సిస్టర్ ఒక జాబ్ చేస్తుంది ఫైనాన్స్. మీరు ఓన్లీ ర్యాపిడో? నేను ఓన్లీ ర్యాపిడో అంటే నేను అది టెంపరీ యాక్చువల్లీ అది పర్మనెంట్ కాదు, దాని మీద డిపెండింగ్ లేదు. నేను ఇంట్లో వాళ్ళ ఇట్లా అడగాలంటే కొంచెం సేవ్ అనిపిస్తుంది. మనీ అంటే సినిమా ఎక్కడికైనా వెళ్దామన్నా ఇంట్లోనే బయట అడగాలంటే కొంచెం సేవ్ అనిపిస్తుంది. అందుకే కాదు కానీ ఆన్ చేసుకున్నాను. మొత్తం దిగుతాను కాదు, జస్ట్ అట్లా. సో ఆంధ్ర నుంచి వేరే వేరే స్టేట్ల నుంచి చాలా మంది వస్తారు కదా ఇక్కడ జాబ్ చేయడానికి. ఒక IT పర్సన్ ఉన్నా కానీ ఒక మంత్ కి 1 lakh శాలరీ తీసుకుంటా మళ్ళీ ర్యాపిడో తోలుతారు ఒక 1 hour, మినిమం 1 hour. సో అది ప్లస్ మీకు అమౌంట్ మీరు చేసే వర్క్ కి, పెట్రోల్ కి, వాటికి వస్తుంది. డిపెండ్స్ బ్రో, మోస్ట్లీ అందరూ చేయరు కదా. సో రీసెంట్ గా ఏమైందంటే ర్యాపిడో వాడు ఫుడ్ డెలివరీ కూడా పెట్టాడు. ఫుడ్ డెలివరీ అంటే మాకు అర్థం కాదు ఏంటంటే వేరే యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసి మిమ్మల్ని ర్యాపిడో బుక్ చేసి పంపుతారా, లేదంటే మీ యాప్ లోనే ఆప్షన్ ఉందా? ర్యాపిడో యాక్చువల్గా యాప్ లోనే ఇంకో ఆప్షన్ ఉంది. లైక్ నార్మల్ ఇప్పుడు బైక్ టాక్సీ లాగా అందులో ఫుడ్ డెలివరీ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా గ్రాసరీ అని జెప్టో టైప్ అట్లా ఇంక్లూడ్ చేసింది. ఫుడ్ అంటే ఏంటంటే నార్మల్ గా అందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసాం అనుకో, అది ఆన్ చేసి ఆటోమేటిక్ గా మనకి రైడ్ లేనప్పుడు ఈ ఫుడ్ ఆర్డర్ వస్తుంది. అంతే, మోస్ట్లీ అంతే. మళ్ళీ ఎవ్రీ వీకెండ్ 1 kilometer కి మీరు ఎంత చార్జ్ చేస్తారు? అది యాప్ ఇస్తారు. యాక్చువల్గా 1 kilometer ఎంత చేస్తుంది? నార్మల్గా 1 kilometer కి యావరేజ్ గా 10 rupees ఇస్తుంది. అంటే ఇప్పుడు 10 kilometers ఉందనుకో 120 అట్లా 110, 120 అట్లా వస్తుంది. 120 అట్లా వచ్చేస్తే వాళ్ళు అంటే ఇప్పుడు ర్యాపిడో పర్సన్ మనకు ఒక 120 అంటే ఒక 30-40 అలా కట్ చేసుకొని మనకి ఒక 60-70 rupees అట్లా ఇచ్చేస్తారు. సో అంటే మీరు హ్యాపీనా? వాళ్ళు పర్సంటేజ్ ఆల్రెడీ తీసుకుంటారు, ఇక్కడ డ్రైవ్ చేసుకుని మీరు పెట్రోల్ మీది. మేము హ్యాపీ ఎందుకంటే పర్సనల్ గా ఎవ్రీ డే డ్యూటీ చేసేవాళ్ళు, మీరు జస్ట్ టైం పాస్ గా చేస్తున్నారు. ఒక 2 hours చేసుకుంటారు, మీకు మీ అలవెన్స్ సరిపోయింది. మీరు 2 hours చేసుకుంటా, నా వెహికల్ నా పార్ట్ వాల్యూ వస్తుంది. సో నాకు ఒక 700 to 800 అట్లా వచ్చేస్తుంది. దీని వల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి చాలా మందికి యాక్సిడెంట్ అవుతుంది. హైదరాబాద్ అంటేనే ఫుల్ ట్రాఫిక్. జొమాటో వాళ్ళు కానీ ఇంకా ఏమన్నా వేరే వేరే ఊబర్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్స్ కి అయితే మినిమం ఫస్ట్ 1 member ఉన్నారు అనుకోండి, వాళ్ళు సపోజ్ ఆటోలో పోవాలనుకుంటారు, సేమ్ ఏమన్నా లేదంటే ఏమన్నా తగ్గొచ్చు అంటే పర్ మెంబర్. బైక్ కి ఆటోకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బైక్ అంటే కొంచెం అది ఆటో దిగుతారు కదా, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో అందులో అమౌంట్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు సేమ్ 10 kilometers కి నా బైక్ కి 120 ఇస్తే నేను ఆటోకి 200 ఇవ్వచ్చు. అంటే మీరు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఓన్లీ ఒక యాప్ ద్వారా ఈ ర్యాపిడో అంతే. అంటే మొత్తం డీటెయిల్స్ ఆటోమేటిక్ యాప్ అందులో లాగిన్ అయి ఉంటుంది. బేసిక్ గా ప్రెసెంట్ ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే బెంగళూరులో ఏదో ఏరియాలో స్టార్ట్ చేశారు, ఒక 15 మంది ఎంప్లాయీస్ ని పెట్టి. సో అక్కడ నుంచి డెవలప్ అయ్యి ఎంత 8 years బ్యాక్ ర్యాపిడో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క చోట అప్పుడు జొమాటో కూడా లేదు, కరోనా ముందే 9 years బ్యాక్, 9 or 8 సంథింగ్.
సో అప్పటి నుంచి కూడా ఇక్కడ రూల్ ఏంటంటే అంత అమౌంట్ వస్తుంది కదా, మీకు సపోజ్ ఏమన్నా ఆన్ డ్యూటీలో ఉండి వెనక ప్యాసింజర్ ఎక్కించుకుని అంటే మీ కస్టమర్ ఎక్కించుకుని ఏదన్నా అయితే వాళ్ళు ఏమన్నా ఇవ్వగలరా అమౌంట్ తనకు కానీ మీకు కానీ, ఎందుకంటే ట్రై చేస్తుంది మీరు వచ్చేసి ఒక ర్యాపిడో కింద పని చేస్తాను, మీరేం చేయలేరు దాన్ని. సో ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి ర్యాపిడో తరఫు నుంచి మీకేమన్నా ఒక కన్సర్న్ దొరికిద్దా? ఇప్పటివరకైతే అలాంటిది ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీకు మీరు లాగిన్ అయ్యేటప్పుడే రూల్స్ అన్ని వస్తాయి, మీరు ఆల్రెడీ ఎలా కొట్టేసే ఉంటారు. సో అవన్నీ చదివి ఉంటారు కదా మీరు ఆప్షన్స్. అది చదివి ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది అంత గుర్తుండే. 3-4 years నుంచి చూస్తున్నారు. నేను యాక్చువల్గా 3-4 years నుంచి నా యాప్ లాగిన్ అయింది యాప్, బట్ నేను చెప్పిన రెగ్యులర్ గా కొట్టాను, నేను ఎప్పుడో ఒకసారి కొట్టేస్తాను. అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ కొడుతున్నా, కొంచెం మనీకి ఇబ్బంది ఉంది అంతే. సో బట్ అంటే కాలేజ్ టైంలోనే నేను ఇన్స్టాల్ చేసిన, బట్ కాలేజ్ లో నాకు అంత అవసరం కాలేదు మనీ గురించి. ఒకవేళ ఫుల్ డ్యూటీ ఇదే చేసుకోవాలంటే ఎంతవరకు యూస్ఫుల్? డిపెండ్ చెప్పిన సేమ్ డిపెండ్స్ ఆన్ వెహికల్ మైలేజ్. ఇప్పుడు నేను నా వెహికల్ 45 ఇస్తుంది, నేను ఇప్పుడు నేను 8 hours మీ వెహికల్ 8 hours, నేను 8 hours కంటిన్యూస్ ఐటీ ఎంప్లాయీ ఎంతైతే వర్క్ చేస్తారో 8 hours వర్క్ చేస్తారు, అదే 8 hours ర్యాపిడో కానీ డెలివరీ కానీ వీటి గురించి చేస్తే 2500 to 3000 వరకు వచ్చేసి. సో కస్టమర్ దగ్గర మీరు ఎలా, కొంతమంది వచ్చేసి నార్మల్ గా మంచిగా ఉంటారు, కొంతమంది బాగుంటారు, కొంతమంది రివ్యూడ్ ఉంటారు. అంటే టైప్స్ కొంతమంది డిమాండ్ చేస్తారు, అంటే లైక్ వాళ్ళు బుక్ చేసుకున్నా కొంచెం ట్రాఫిక్ వల్ల అడవి లేట్ అవుతుంది, దానికి మనం ఏం చేయలేము కదా. వాళ్ళు ఏది ఇంకా రాలే ఇంకెంతసేపు అంటే నేను చెప్తా అసలు ట్రాఫిక్ ఉంది సార్, ట్రాఫిక్ ఉంది, నేనేం చేయలేను కదా. కొంతమంది మీకు ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, చాలా మంది రూట్ గా బిహేవ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఆటో స్టాండ్ ఉంది అనుకో, ఒక కస్టమర్ వచ్చేసి ఇక్కడే నుంచుని మీరు బుక్ చేసుకుంటారు, మీరు వచ్చి వాళ్ళ కళ్ళ ముందే మీరు వాడి వెహికల్ ఎక్కించుకుని వెళ్తుంటే ఆటో అవ్వండి ట్యాక్సీ అవ్వండి, ఆటో వాడికి చూసే వాడికి ఎలా ఉండదు, వాడు ప్రతి నెల ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్. సో అలా ఏమైనా ఫేస్ చేశారా? నేనైతే చాలా చూసాను ఆల్రెడీ. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేను మోస్ట్లీ నేను తిరిగిన మోస్ట్లీ అన్ని ఢిల్లీ అక్కడ లాంగ్ డిస్టెన్స్ లేదు, అంటే దగ్గర ఉన్న దగ్గర ఆటోమేటిక్ గా వేరే వేరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి లైక్ బస్సెస్. ఇప్పుడు అందరూ ఆటో వెళ్ళాలని రూల్ లేదు, కొంతమంది బస్ ఫెసిలిటీస్ వెళ్తారు. సో మోస్ట్లీ ర్యాప్ లో ఎవరంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ నియర్ గా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేని వాళ్ళే బుక్ చేసుకుంటారు మోస్ట్లీ. ప్రజెంట్ వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రాలో ఓన్లీ 1200 మంది ఉన్నారు ర్యాపిడో గానీ ఊబర్ గానీ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆఫ్టర్ 5-4 years కి మొత్తం ఎంప్లాయ్మెంట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుని వెళ్తున్నారు, అప్పుడు ఇదే ఫీల్డ్ లో అంటే వాళ్ళ కింద జాబ్ కింద జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే బెటర్ ఆప్షన్, బెటర్ అంటే లైక్ శాలరీ వైజ్ చేసిన, లేకపోతే కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి. శాలరీ వైజ్ కాదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. శాలరీ వైజ్ కాకుండా ఇలా మాకు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 120 ఇచ్చిండు, 120కి మాకు కొంచెం వాడు అంటే ర్యాపిడో కొంచెం తక్కువ కట్ చేసుకొని మాకు కొంచెం ఎక్కువ ఇస్తే మాకు బెనిఫిట్ అయ్యారు. సో ఆటోమేటిక్ గా చేస్తాం. సో ఫుడ్ డెలివరీ అనే ఆప్షన్ ఒకటి పెట్టారు కదా, దానివల్ల ఈ ర్యాపిడో ట్యాక్స్ పడితే ఫుడ్ కి ట్యాక్స్ పడేది. ఆ అమౌంట్ అనేది వాళ్ళు ఎవరికి పే చేస్తారు? కస్టమర్స్. మోస్ట్లీ కస్టమర్స్ అనేది వాళ్ళు ఆన్లైన్ లో పే చేస్తారు. ఆన్లైన్ అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సో మీరు ర్యాపిడో ఫుడ్ వచ్చేసి ర్యాపిడో అనేవాడు ఏ ఫుడ్ రెస్టారెంట్ పెట్టలేదు, వేరే ఏదన్నా రెస్టారెంట్స్ కి చూసి గూగుల్లో చూసి మనం నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. కానీ అది తెచ్చేది మీరు ర్యాపిడోలో ఫుడ్ యాడ్ చేసి అలవెన్సెస్ పెడతాడు. అమౌంట్ పేమెంట్ అనేది కస్టమర్ ఒకసారి కొడతాడు, కస్టమర్ ఆన్లైన్ లో పే చేస్తాడు. అప్పుడు ఫుడ్ వాళ్ళకి కొంత అమౌంట్ వెళ్ళింది. సపోజ్ మీది 150, ఫుడ్ 250, అక్కడ ఎంత అయింది? 350. మీ 150 వాడు ఒక్కసారి పే చేస్తాడు 350. అది వాళ్ళకి పే చేస్తాడా? వాళ్ళకి పే చేస్తే మీకు వాళ్ళకే పే చేస్తారు. మాకు అందులో మాకు యాప్ పక్కన చేస్తాడు. మాకు ఇప్పుడు లైక్ ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళ షేరింగ్ వాళ్ళకి ఎంత కావాలో అంత డిడక్ట్ చేసుకొని మనకు అంత అమౌంట్ ఇచ్చేస్తారు. బేసిక్ గా చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు ఏపీలో కానివ్వండి, చాలా మంది ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కళ్ళు ఏ స్టేట్ నుంచి అయినా వచ్చేది, అన్ని స్టేట్ లో వాళ్ళు ఉండేది ఒక తెలంగాణ హైదరాబాద్ మాత్రం. ఇక్కడికి వచ్చి చాలా మంది రోడ్లు మీద కొడుకునే ఉన్నారు. అంటే చదువుకుని కూడా బీటెక్ చదువుతుంది, వాళ్ళ చేతిలో ఒక బైక్ ఉండిద్ది, సమ్ ఫియర్ ఉండిద్ది. అంటే ఇలా వచ్చి ర్యాపిడో చదువుతుంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నావు, అలా 2-3 members నాతో షేర్ చేసుకున్నారు. దానివల్ల ఏంటి, మీరు ఇక్కడే లోకల్, అంటే ఇక్కడ దగ్గరలో సిద్దిపేట అవ్వచ్చు,
ఒక 10 years నుంచి ఉన్నారు హైదరాబాద్. మోస్ట్లీ మా పేరెంట్స్ వచ్చేసి ఇప్పుడు 15 to 20 years అవుతుంది. నేను వచ్చేసి ఒక 7 years ఏ టైం దాకా దొరకవచ్చు? మిడ్-నైట్ 12, 1 o'clock నైట్ అంతా కొట్టుకోవచ్చు బ్రో. నైట్ కొట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే నైట్ కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నైట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇది ఒకటి ఆప్షన్ కాబట్టి దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది యాప్ లో. ఈ మధ్య లేడీస్ తగ్గిపోయారు కదా, వస్తుంది బ్రో. ఎందుకంటే రేవంత్ రెడ్డి బస్ దాని వల్ల ఇప్పుడు పోయే వాళ్ళు ఎట్లా పోతారు, దానికి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారు, దీనికి వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు. నేనైతే మోస్ట్లీ వస్తారు, చాలా మంది వస్తారు. మనం మోస్ట్లీ వాళ్ళ గురించి నడుపుతుంటాం కదా మనం. అలా కాదు, తన సీఎం అయిన కాడ నుంచి ఫ్రీ బస్సెస్ వదిలేరు తెలంగాణ, లేడీస్ కి ఫ్రీ అలా వదిలేరు. చాలా కొంచెం అంటే బేసిక్ గా చాలా వరకు ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే లేడీస్ బుక్ చేసేది. మోస్ట్ అంటే జాబ్ కి వెళ్ళేవాళ్ళు, టైం టు టైం వెళ్ళాలని. బస్ కి వెళ్ళే వాళ్ళంటే కాలేజ్ వాళ్ళు, బస్ కి వెళ్ళే వాళ్ళు కొంచెం లేట్ అయినా పర్లేదు కాలేజ్ వెళ్ళిపోతుంది. ఎమర్జెన్సీ పక్కా టైంకి వెళ్ళాలంటే ర్యాపిడో బుక్ చేసుకుంటూ ఆటో బుక్ చేసుకుంటాను. ఇప్పుడు బెనిఫిట్ వాళ్ళ ఇప్పుడు ఆ బస్సు వల్ల లాస్ వచ్చేది కొంచెం మాట వాళ్ళకి. ఎందుకంటే ఏమంటే ర్యాపిడో అంటే వచ్చే వాళ్ళు వస్తారు. సో కొంతమంది మీకు రేటింగ్ ఏమన్నా యూజ్ అవుతుందా? అంటే ఎలా యూజ్ అవుతుంది? మనీ వస్తాయా లేదంటే మీకు వెరీ గుడ్ అని వాడు అన్న వెరీ గుడ్ స్టార్స్ ఉంటాయి అక్కడ. హౌ మచ్ యువర్ రేటింగ్, లైక్ మన స్విగ్గీ డెలివరీ చేసిన సేమ్ అట్లే మనం ఇప్పుడు రేటింగ్ ఉంటుంది. అంటే మేబీ కస్టమర్స్ చేస్తారు, నాకు అంత ఐడియా లేదు. బట్ మోస్ట్లీ వీళ్ళే ర్యాపిడో చేస్తారు. అంటే దానివల్ల ఏం యూజ్ అసలు? అంటే డ్రైవర్ మంచోడు అంటే సేఫ్ రేటింగ్ అంటే డ్రైవర్ మంచోడు అంటే సమ్ బేసిక్లీ డ్రైవర్ చేస్తా ఉంటే మీకు ఒక 5 rupees ఎక్స్ట్రా అయ్యేది ఒక డ్రైవర్ కి, లేదా 2 rupees పెంచాలి కంపెనీ తరపు నుంచి, ర్యాపిడో కంపెనీ తరపు నుంచి. అంటే డిపెండ్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, డ్రైవింగ్ స్కిల్స్. ఓకే బాగా నడుపుతాడు, కస్టమర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అందరితో మనం ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. అని లైక్ ఇప్పుడు వచ్చిన అనుకో క్లోజ్ గా వాడితే బ్రో అది వాళ్ళు ఉంటారు. ఏంటి స్పీడ్ వెళ్తున్నాం, అక్కడ గతుకులు వచ్చినాయి, ఇక్కడ గతుకులు వచ్చినాయి, అలా రేటింగ్ తక్కువ ఇస్తా అన్న వాళ్ళు ఉంటారు. బట్ రేటింగ్ తక్కువ ఇస్తే మీకు అలా ఎలా వస్తాయి కంప్లైంట్? వాళ్ళు ఎలా చెప్తారు పలానా పర్సన్ నీ మీద ఇలా కంప్లైంట్ చేశారు? మోస్ట్ ఎక్కువ రేటింగ్స్ వస్తే కాల్ వస్తుంది, కాల్ వస్తుంది, మాట్లాడతారు, మెసేజ్ వస్తాయి. నార్మల్ గా బ్లాక్ అయితే వార్నింగ్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తాను, వార్నింగ్ ఇచ్చేస్తాను. అలా ఏమన్నా ఫేస్ అయ్యారా? నెక్స్ట్ నార్మల్ నేను ఇప్పటివరకు ఏం ఫేస్ చేయలేదు. 4 years నుంచి కొంచెం అప్పుడప్పుడు టైం పాస్ ఆలోచించుకొని చేస్తున్నాను. బట్ మోస్ట్లీ ఈ మధ్య ఒక 1 month నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఆటోకి బస్ కి ఎక్కువ తక్కువ లేదంటే సరిపోనా ఉంటుందా చార్జ్ చేస్తా? అంటే నేను ఒక భరత్ నగర్ వెళ్ళాను నైట్ ఇక్కడ నుంచి, అప్పుడు ఒక 7 kilometers 80 rupees పే చేశాను. సో బస్ కి వెళ్ళి ఉంటే తక్కువ అవ్వచ్చు. బస్ కి వెళ్ళి ఆటోమేటిక్గా నీకు 40 rupees 35 rupees. ఆటో అయితే మనకు అంత తెలియదు, ఆటో కొంచెం ఎక్కువ తెలియదు. ఐ మీన్ ర్యాపిడోకి నువ్వు నార్మల్ ఆటో నార్మల్ గా నువ్వు మాట్లాడుకుంటే ఎక్కువ తెలియదు. ర్యాపిడోకి ఇక్కడ నుంచి 100 rupees చూపిస్తే నువ్వు నార్మల్ గా మాట్లాడుకుంటే నీకు 150 200 చెప్తాడు. ఎందుకంటే వాడు అక్కడ నుంచి ఎక్కడ రావాలి కాదు. ఒక ఆటో పర్సన్ ఆటో ఫుల్ అయిపోయి ఒక సింగిల్ పర్సన్ కి ఎంత చార్జ్ చేయొచ్చు? సింగిల్ పర్సన్స్ కి డిస్టెన్స్ బట్టి ఉంటుంది. 7 kilometers అంటే మేబీ 50 rupees అంటే. సో బేసిక్లీ ఏంటంటే కొంచెం అమౌంట్ ఎక్కువైనా అత్యవసర పరిస్థితుల్లో ర్యాపిడో ఊబర్ అనేది వాడాల్సింది. నీకు ఎమర్జెన్సీ టైం ఉన్నప్పుడు నీకు వేరే ఆప్షన్ లేనప్పుడు నీకు ఇదే ఆప్షన్ ఉంటుంది. నీకు ఉన్న ఆప్షన్ ఏదైనా కాబట్టి నువ్వు యూజ్ చేయాల్సిందే. సో డిఫరెన్స్ అనేది మీరు ఊబర్ అయితే ఇంతవరకు యూజ్ చేయాలి, సజెస్ట్ చేస్తారా? యూజ్ చేస్తారు యాక్చువల్గా. నేను ఆ ఫ్రెండ్ బేసిక్గా మీకు బోనస్ అనేది బోనస్ ఇస్తూ ఉంటారు. బోనస్ వస్తాయి అంటే రైట్స్ అది మనం ఇప్పుడు టైం ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు పర్ రైడ్ కి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ గా ఒక 7 to 11 3 hours ఉంది. నువ్వు ఒక 5 రైడ్స్ కంప్లీట్ చేసావు అనుకోండి, ఒక పర్ రైడ్ కి ఫస్ట్ రైడ్ కి 10 rupees, సెకండ్ రైడ్ కి 20 rupees, థర్డ్ రైడ్ కి 30 అట్లా. ఇది ఎవరైనా చేసుకోవచ్చా? అంటే ఒక స్కూటీ ఉంది, ఆఫీస్ కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే పర్సన్స్ కానివ్వండి, లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, డ్రైవింగ్ మంచిగా వచ్చిన మీ లైసెన్స్ మీ వెహికల్ తో మీ ఫ్రెండ్ వెళ్తే మీ బదులు వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ప్రాబ్లం కస్టమర్ చూసుకుని, సో కస్టమర్ అడ్జస్ట్ అవ్వకపోతే కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ ఏంటి?
అలానే ఒక 2-3 టైమ్స్ అయింది అనుకోండి, 2-3 టైమ్స్ మీకు కంప్లైంట్ కాల్స్ వచ్చినాయి కంపెనీ నుంచి. మామూలుగా అయితే కస్టమర్స్ కావాల్సింది కస్టమర్స్ ఏం కావాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు టైం దగ్గర రీచ్ అవ్వాలి. వాళ్ళకి అక్కడ పర్సనల్ కాదు, వాళ్ళకి అక్కడ రీచ్ అయ్యడం వల్ల అది ఇంపార్టెంట్ అంతే చూస్తారు వాళ్ళు. ఇంకా ఇంట్లో నుంచి ఏం ప్రజలు లేదు, జాబ్ ప్రెజర్ ఉంది బ్రో, ప్రెజర్ ఉంది. బట్ ప్రెజర్ ఉందని ఏం చేస్తాం, నార్మల్గా వేరే జాబ్ ట్రై చేస్తున్నాం. అది ట్రై చేసుకుంటా ఫ్యామిలీగా ఇది చేస్తున్నాను. అది వస్తేది ఆటోమేటిక్గా పని చేస్తాం. లేదు నాకు అది వచ్చినా ఇట్లా టైం దొరికి ఇది కొట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా హెల్ప్ అవుతుంది కాదు, అలా నా వల్ల నేను మోస్ట్లీ నేను దేని మీద డిపెండ్ కాను. నేను ఓన్లీ చూసేది మూవీస్ తప్ప నాకు పెద్ద రిలేటివ్స్ నేను అసలు పట్టించుకోను. కష్టపడి నేను పట్టించుకోను. నేను ఇక్కడికి వచ్చేసినా నేను ఎవ్రీ వీకెండ్ మూవీకి వెళ్తాను అంతే. నాకు థియేటర్కి వెళ్తే దాన్ని మర్చిపోతాను, నేను మూవీస్కి వెళ్తాను అంతే. ఇంకా మీరు అన్నట్టు కానీ మీ వెహికల్ సపోజ్ 40 మైలేజ్ ఇస్తుంది. ఆ 40 మైలేజ్ తో ఒక 5 అవర్స్ అనుకోండి పర్ డేకి, సండేస్ తీసేస్తే పర్ మంత్ కి 25. అలా ఒక 100 కిలోమీటర్స్ తిరిగాడు అనుకోండి. తన కష్టం అనుకోండి, తను కష్టపడ్డాడు, ఒక 5 అవర్స్ కష్టపడుతున్నాడు డైలీ. ఒక మంత్ అయ్యేసరికి టోటల్ అమౌంట్ మంత్లీ శాలరీ కింద చేసుకుంటే ఒక 30K ఈజీగా వితౌట్ పెట్రోల్ ఈజీ అవుతుంది. అంటే ఒక ఎంప్లాయీ నుంచి దీంట్లోనే 30K వస్తుంది. అది వస్తాయి అంటే మేబీ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ బిజినెస్ కి 25K ఉంటుంది. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ వెళ్ళరు కదా, అందరి శాలరీ సేమ్ 28 ఉండదు. సో మోస్ట్ టైం ఇందులో అయితే 30K ఈజీగా వస్తుంది. అంటే నీ కెపాసిటీ అది, నేను ఎంత నడుపుకోవాలి కూడా అంత. బెనిఫిట్ ఏంటంటే నీకు ప్రెజర్ ఉండదు. అంటే ఒకరికి ఇది పని చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏ టైంలో కావాలంటే మనం ఆ టైంలో ఆన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ డిమాండ్ టైంలో చేసుకుంటే మనకు కొంచెం బెనిఫిట్. ఇప్పుడు ఒక 10, 20, 30 వచ్చే కదా 50, 70 అట్లా వస్తుంది, మనకు బెనిఫిట్ కదా అట్లా. మీరు స్టార్టింగ్ లో దీన్ని మీరు ఏమన్నా ఫోన్స్ లో చూసారా, లేకపోతే మీకు ఎవరన్నా ఎలా రైడ్ చేసుకోవచ్చు అని సజెస్ట్ చేసుకోండి? ఫ్రెండ్ చేస్తుంటే వాళ్ళు బైక్ ఉండే దగ్గర వాళ్ళు చేస్తుంటే నేను ఇంత ఖాళీ ఉంటే నాకు చెప్తుండేది ఇది చేయరా ఇట్లా మనీ వస్తున్నాయి అంటే, సరే నేను ట్రై చేద్దామని చేసిన. సో పర్లేదు మనం ఖాళీ ఉన్నాం, ఇంకా సిటీ అంతా కొంచెం మనకు ఐడియా వస్తాయి కదా. సో అట్లా ఇప్పుడు నార్మల్గా నాకు ఈ ర్యాపిడో వల్లే 3 సార్లు సిటీ తెలిసింది. అంటే రూట్స్, ఏరియాస్ ఎక్కడెక్కడ ఇంతకుముందు వెళ్ళకుండా బస్ అంతా తిరగలేము కదా. సో ఈ ర్యాపిడో వల్ల కావాలి మోస్ట్ ఆఫ్ కాలనీకి వెళ్ళొచ్చిన సైడ్స్ లాస్ట్, అంటే వాటర్ ఆఫ్ ద సిటీకి వెళ్ళొచ్చేసాను. లాస్ట్ హాఫ్ నుంచి మొత్తం మోస్ట్లీ తెలుసు, ఒక ఐడియా ఉంది సిటీ అంటే ఏది ఎక్కడికి వెళ్ళాలని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడంతా కంప్లీట్ అయితే లేదు. 12K ఉండే. తర్వాత స్టోర్ చేసిన 5K నాకు ఎవరు చేసిన స్టోర్ చేసిన. లేటర్ నాకు ఇంకో పెళ్లి క్రియేట్ చేసిన, నేను ఇంతే అని క్రియేట్ చేసిన. బట్ డ్యూ ఆయన అందులో ఒక 7 to 8K ఫార్వర్డ్ వచ్చేసాడు. కాపీరైట్ ఇష్యూ వల్ల అది డిసేబుల్ చేసేసింది ఇన్స్టాగ్రామ్. సో లేటర్ ఇంకొకటి స్టార్ట్ చేసిన, ఇప్పుడు కాపీ రన్ చేసిన. అందులో ఒక 3,500 ఫాలోవర్స్ వస్తున్నాయి. సో అట్లా కాంపిటీషన్స్ అంటే మోస్ట్లీ 10,000 ప్లస్ ఉంటే వస్తాయి. అంటే పర్ పోస్ట్ కి 100 రూపీస్ అంటే రీచ్ బట్టి. రీచ్ బాగుంటే పర్ పోస్ట్ 200 ఇచ్చేస్తారు వాళ్ళు. సో రీచ్ తక్కువ ఉంటే వాళ్ళు 100 మోస్ట్ అంటే. సో ప్రమోషన్స్ చేసి అంటే చేశారు డిఎం ప్రమోషన్స్, మీరు చేసిన వాళ్ళకి నచ్చకపోతే అమౌంట్ వాళ్ళు రిసీవ్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే మేము పోస్ట్ స్టడీ చేసినాక వాళ్ళకి సెండ్ చేస్తాం, నచ్చిందా లేదా, ఓకేనా కాదా, మీరు ఇది ఏమంటే చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఎలాంటిది కావాలో మీరు ఆల్రెడీ చూపిస్తాం. డెమో ఫస్ట్ నార్మల్ గా డెమో చేసి ఇస్తాం, తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి పంపిస్తాం. ఓకే అంటే ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మనీ ఇచ్చే వాళ్ళు కాబట్టి మనం ఇష్టం వచ్చింది చేసినాక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు మనీ ఇవ్వరు. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను క్రియేట్ చేసినాకనే వాళ్ళకి పంపించాక వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే నేను ఇక్కడ ఇచ్చేస్తాను అంతే. అట్లయితే అయితే మీరు నార్మల్ గా చేస్తా ఉన్నారు, అలా ఒక ప్యాషన్ తో చేస్తున్నారు, కాలేజ్ అయితే కంప్లీట్ చేశారు, నార్మల్ గా ర్యాపిడో అవుతున్నారు. ఈ ర్యాపిడోలో మీరు 4 years నుంచి చదువుతున్నారు కదా, మీ హైయెస్ట్ అమౌంట్ ఏది? నాకు ఈ రోజు ఇంత అమౌంట్ వచ్చింది. హైయెస్ట్ అమౌంట్ అంటే నేను పర్ డే పరంగా కాదని ఒక వీక్ లో ఒక 4 days కంటిన్యూస్ చేసిన. అప్పుడు 4 days కంటిన్యూ చేస్తాను. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 6, మోస్ట్లీ 4 hours. ఆ 4 hours నాకు పెట్రోల్ అన్ని తీసేస్తే నాకు ఒక 6,000 వచ్చింది. 6,000 వచ్చింది మేబీ. ఎందుకంటే ఆ ఇన్స్టేషన్ కొంచెం అమౌంట్ రావడం నుంచి ఎక్కువ అమౌంట్ వచ్చింది.
ప్రజెంట్ తక్కువ, తక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం బుక్ చేసే కంటే ముందే ఒక బస్ స్టాప్, ఒక సినిమా హాల్, ఏదైనా రైల్వే స్టేషన్ ఉందంటే ఆటోమేటిక్ వాళ్ళే వచ్చేస్తున్నారు, ఆటో ర్యాపిడో వస్తుంది. సో దాంట్లో అది చూపించింది మేము ఒక 10 రూపీస్ తక్కువకే వస్తున్నాం రాయండి. నేను అలా కూడా స్టేషన్ దగ్గర మొన్న రీసెంట్ గా ఇప్పుడు వచ్చేటప్పుడు 4 days బ్యాక్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అలా ఏంటంటే మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాబ్ చేసే పర్సన్ ఇప్పుడు గచ్చిబౌలి చాలా డిస్టెన్స్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు 1/2 hour ముందే బయలుదేరుతాం. ఏదన్నా రైట్ ఉందా కొంచెం అమౌంట్ వచ్చింది, పెట్రోల్ కన్నా సరిపోయింది కదా చేసుకోవచ్చు. అంటే అందులో ఆప్షన్ ఉంటుంది, లైక్ ఏంటంటే లైక్ వే టు హోమ్, లైక్ హోమ్ అనే ఆప్షన్ లైక్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మనకు టైర్డ్ అయిపోయినాం, ఇంటికి వెళ్దాం, ఇంటికి టైంలో ఖాళీ వెళ్దాం ఎందుకు, ఇంటికి అడ్రస్ ఉంటుంది, ఇంటికి ఆప్షన్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ సెట్ చేసుకొని ఆప్షన్ ఆన్ చేస్తే అడ్రస్ కి ఎవరైతే ఆ అడ్రస్ వచ్చి అంటే ఆ రూట్ లో ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ప్యారడైస్ నుంచి బోయినపల్లి, ప్యారడైస్ నుంచి బోయినపల్లి అని ఆప్షన్ పెట్టుకుంటే ప్యారడైస్ నుంచి బోయినపల్లికి వెళ్ళే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే నాకు ఆర్డర్ వస్తుంది. లైక్ ఇప్పుడు ప్యారడైస్ నుంచి సికింద్రాబాద్ రాదు నాకు నేను సెట్ చేసుకున్న రూట్ లో వెళ్తేనే నాకు వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు, సేవ్ అయిపోతుంది. సో మనకు ఖాళీ వెళ్ళినట్టు ఉంటుంది, మనకు అది మనీ వస్తుంది, సేమ్ ఎట్ టైం అది ఇట్లా అయిపోతుంది, ఆ పని ఇట్లా అయిపోతుంది. సో ప్యాషన్ తో నేను చేస్తున్నారు, నార్మల్గా మీ ఇయర్వెన్సెస్ కోసం మీరే ర్యాపిడో తోలుతున్నారు. ప్రజెంట్ అయితే హ్యాపీ లైఫ్. హ్యాపీ ఓకే బ్రో, మరి తోపా చెప్పలేను, బట్ ఇట్స్ ఓకే. ఎంత ర్యాపిడో ఉన్నాయి. సో వేరే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు మీరు, మీ తరపు నుంచి ర్యాపిడో ఎక్స్పీరియన్స్? లైక్ సాఫ్ట్వేర్ కి బేసిక్ ఎంప్లాయ్ 25K అట్లా వస్తాయి. ఇందులో ఇట్లా కంటిన్యూస్ గా 1 month చేసేస్తే నీకు 30K వరకు ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. 30K ఈజీగా వస్తుంది. జస్ట్ ఓన్లీ 5 hours 5 hours పర్ అంటే సేమ్ లైక్ డిపెండ్ ఆన్ వెహికల్. 5 hours అంటే అంతే. మోస్ట్లీ 8 hours చేస్తే మీకు ఒక డేకి 2000 ఈజీగా వస్తుంది. 2000 ఈజీగా, అంటే పెట్రోల్ తీసేస్తేనే 2000 ఈజీగా వస్తుంది. దాన్ని నేను గ్యారంటీ ఇస్తాను, నా బైక్ మీద కూడా వస్తాయి ఈజీగా. లాస్ట్ వన్ క్వశ్చన్, ర్యాష్ అనేది మన తెలంగాణ హైదరాబాద్ లో బాయ్స్ ఒక్కరే ఉంటారు. ర్యాష్ గా అంటే ఏదన్నా తప్పు వాళ్ళ మీద స్పీడ్ గా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం. అలా ర్యాపిడో మీరంటే చాలా మంది అమ్మాయిలు బుక్ చేస్తా ఉంటారు తప్పు లొకేషన్ పెట్టి, లేదంటే మీరు సరిగ్గా తోలలేదని ఏమన్నా, అలా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయింది? ఒకటి అయింది యాక్చువల్లీ, రెండే. ఒకసారి ఏమైందంటే నేను ర్యాపిడో లాస్ట్ ఇయర్ ఇంటికి వెళ్ళే టైంలో నేను అసలు చూసుకోలే, ఇంటికి వెళ్ళే టైంలో ర్యాపిడో ఆన్ చేసిన, వెళ్తున్నా ఒక ఆర్డర్ వచ్చిందని క్యాన్సిల్ చేసిన. నేను చూసుకోకుండా క్యాన్సిల్ చేయబోయి యాక్సెప్ట్ చేసిన. సో నేను వెళ్తూనే ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నా. నేను క్యాన్సిల్ చేసిన అనుకున్నా, క్యాన్సిల్ చేసిన నేను వెళ్తున్నా. తర్వాత ఆమె కాల్ చేసిందంట, బ్రో అన్న చెప్పండి మేడం అంటే, నేను ఇట్లా నేను ర్యాపిడో బుక్ చేసిన, ఇంకా రాలేదంటే ర్యాపిడో మీరే బుక్ చేసినాను, నేను క్యాన్సిల్ చేసాను అంటే, నేను బుక్ చేసి చూసుకోవాలి. ఓ సారీ మేడం, నేను యాక్చువల్లీ అది క్యాన్సిల్ చేయడానికి పోయి యాక్సెప్ట్ చేసిన, సో మీరు క్యాన్సిల్ చేయండి మేడం అంటే, లేదు నేను చేయలేదు, నేను చేస్తానే అమౌంట్ ఎక్కువ పడుతుంది, నాకు నెక్స్ట్ డ్రైవ్ చాలా ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ టైం అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తే అంత నీకు ఎక్స్ట్రా అవుతుంది. సో నేనేం చేసిన అంటే, నాకు ఆల్రెడీ క్యాన్సిల్ చేసే లిమిట్ అది అయిపోయింది. ఇప్పుడు మేము ర్యాపిడో ఇట్లా ఒక రైడ్స్ మేము క్యాన్సిల్ 5 to 10 రైడ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే పర్సనల్ ఇష్యూ, వెహికల్ ఇష్యూ, పెట్రోల్ అయిపోయింది, ఆ లిమిట్ అయిపోయింది. నేను చెప్పిన మేడం మీరు క్యాన్సిల్ చేయలేదు, మీరు చేయాలంటారు, నేను అసలు చేయలేదు. మీరు నాతో ఎంతసేపు ఆర్గ్యూ చేసినా, ఎంతసేపు మాట్లాడినా మీకే లేట్ అయితే మేడం, నాకైతే ఏం లేదు, నేను ఇంటికి వెళ్తున్నా, క్యాన్సిల్ చేయండి మేడం, నేను సారీ అని చెప్పేసిన. లేదు రావాలని, సారీ మేడం మీరు మీరు రమ్మన్నా ఏం చేసినా నేనైతే రాలేదు, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన, సో మీ ఇష్టం మేడం అని చెప్పేసాను. నేను మీ ఇష్టం మేడం, నేనైతే ఏం చేయలేను అని చెప్పేసి తర్వాత కొంచెం ఆమె ఇట్లా చేస్తారైందా చేస్తారని చెప్పేసి క్యాన్సిల్ చేసింది. లాస్ట్ తర్వాత వేరే బుక్ చేసుకుని ఇంకోటి రీసెంట్ అయింది. రీసెంట్ ఏంటంటే లొకేషన్ ఒక దగ్గర లొకేషన్ పెట్టి ఒక దగ్గర ఉంది. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు యాడేజ్ మెట్రో దగ్గర ఉంది, యాడేజ్ మెట్రో దగ్గర పికప్ పాయింట్ పెట్టింది, అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళినాక తాను ఒక 1 kilometer డిస్టెన్స్ లో వేరే బస్ స్టాప్ లో ఉంది. బస్ స్టాప్ నుంచి కాల్ చేస్తుంది, నేను కాల్ చేస్తే తను చెప్పింది ఇక్కడ ఉన్నావు అంటే, నేను లొకేషన్ ఉన్నా మేడం, మీరు ఎక్కడ ఉన్నారు అంటే, తను నేను ఇక్కడ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉన్నా బస్ స్టాప్ దగ్గర అని చెప్పి. నేను చెప్పిన మేడం లొకేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1278 ఇక్కడ ఉంది, పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయని అంటుంది. పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయి, బస్ స్టాప్ దగ్గర ఉన్నాయి కదా అంటుంది.
అదే మేడం మీరు పెట్టిన లొకేషన్ ఇక్కడే కదా అంటే అది కాదు కదా మరి నాకు అదే చూపిస్తుంది అంటే రాంగ్ అని ఆమెనే రాంగ్ అనేది ఆమెనే కొంచెం చెప్పింది అదే అప్డేట్ చేస్తాను తెలిసి పెట్టినా తెలియకుండా ఏం పెట్టినా అని అన్నాను. సరే మేడం అని చెప్పేసి ఒక 1 కిలోమీటర్ వెళ్ళేసి మనం పికప్ చేసుకొని వచ్చేసినాం. పికప్ చేసుకొని ఇన్స్టా కూడా దగ్గర డ్రాప్ చేసాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక లేడీ ఆమె అనేది వచ్చింది అనమాట, ర్యాపిడో బుక్ చేసాడు. అది ఇక్కడ సంఘటన కాదు, బెంగళూరులో మెజెస్టిక్ దగ్గర నుంచి వెళ్ళాడు, కింద బుక్ చేశాడు. ఒక లేడీ ఆమె వచ్చి మేడం దీంట్లో ఏమో అబ్బాయి కూడా చూపిస్తుంది, మీరేమో ఓటీపీ వచ్చారు, సో స్కూటీ అయితే సేమ్ ఉంది, మీరు హెల్మెట్ పెట్టుకున్నచ్చు ఓకే, బట్ మీరు ఎవరు అని చెప్తే ఆమె ఏమో సమాధానం చెప్పట్లేదు. సో తనకు అనుకున్న ప్రకారం ఏంటంటే వాళ్ళ బ్రదర్ తోలుతాడంట, వాళ్ళ మదర్ లేదంట, వాళ్ళ ఫాదర్ లేదంట, బ్రదర్ అండ్ సిస్టర్. సో తనకు బాగాలేదు కదా, నేను జాబ్ చేసినంట. వీకెండ్ వచ్చేసరికి కొంచెం అలవెన్సెస్ అనేది ఎంత జాబ్ చేసినా మదర్ అండ్ ఫాదర్ లేదంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళే చూసుకోవాలి, చిన్నోడు అంటే అప్పొక్కదే చూసుకోవాలి. అలా ఈమె హెల్మెట్ వేసుకుని వచ్చిందంట. ఇలా జరిగినప్పుడు కస్టమర్స్ అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకుండా కంప్లైంట్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అలా ప్రాబ్లం అవుతుంది. చేయాలి ఏదన్నా సమ్ రైడ్ అనుకోండి, ఏదన్నా పోలీస్ ఆగా ట్రాఫిక్ లో, సో ర్యాప్ డౌన్ చెప్తా వాళ్ళు తీసుకుంటారు. సో మీ ఐడి చూపించండి, చూపిస్తాం వేరే పర్సన్ ఉన్నప్పుడు. సో ఇలాంటి అప్పుడు ఏంటి రియాక్షన్ పోలీసులు? అడుగుతారు ఫస్ట్, ఇలా అడిగితే ఫస్ట్ హైదరాబాద్ మాక్సిమం సీజ్ ఉంది, మోస్ట్లీ సీజ్ చేసే ఆప్షన్ ఇప్పుడు పోలీసులు లేదు కదా, వెహికల్ చేసిన ఆప్షన్ లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు అడుగుతారు, చలాన్ వేస్తారు, మోస్ట్లీ చలాన్ వేస్తారు. అదర్వైజ్ వాళ్ళు చలాన్ అంటే నార్మల్ దొరికితే చలాన్ ఓకే, ఇది ఓకే. దీనికైతే ఇండియా వైజ్ ఉంది యాప్ ఇది. దీనికైతే మేబీ వాళ్ళు కొంచెం సో మావాడు అర్థం చేస్తున్నాడు. సో ఇలా జరిగిందని నాతో షేర్ చేస్తున్నాడు ఇలా. సో ఇప్పుడు అది జరిగిపోయి కూడా ఆల్రెడీ 2 months అవుతుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. వాడు మొన్న ఒక హైదరాబాద్ తరఫు నుంచి 600 కోట్లు వస్తున్నాయి నెలకి. దీనిలో ఒక పాయింట్ ఏంటంటే వాడికి అమౌంట్ ఎట్ సైడ్ నుంచి వస్తుంది, హెడ్ అనే వాళ్ళకి. ర్యాప్ అనేది ఒకరిదే కాదు, ముగ్గురిది, 3 ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్, ఐ డోంట్ నో, 3 ఫ్రెండ్స్ కి పర్సంటేజ్ అనేది మీరు 100% ఎంత పోతుంది? 30% పోతుంది, మీకు 70. వాళ్ళకంటే షేర్ వచ్చేసి ఓన్లీ 30%. మీకు తెలిసి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎంతమంది వెళ్తారు ఫ్లాట్లో? మోస్ట్లీ అందరూ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు అందరూ డ్రైవర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పాపులర్ ర్యాపిడో అనేది తక్కువ, అనంతపూర్ లో అటు సైడ్ మేమున్న సైడ్ గుంటూరులో అస్సలు లేవు, అక్కడొకటి విజయవాడ సైడ్ ఉన్నాయి. ర్యాపిడో అనేది ఊబర్ అనేది ఎలా మారిపోయిందంటే, జొమాటో అంటే దానికి ఒక రెస్టారెంట్ కావాలి, ర్యాపిడో ఊబర్ అనేది ఒక పల్లెటూరు పక్కన ఒకటి. సో మాది బల్జేపూర్, మా పక్కన ఒక 15 kilometers దగ్గరలో తెనాలి ఒక ఊరు ఉంది. చదువుకొని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ ఎక్కడెక్కడికో పనులకి ఇక్కడ ఒక 500 kilometers హైదరాబాద్ అని, విశాఖపట్నం అని, అనంతపురం అని అటు సైడ్ వెళ్ళి పని చేసుకుంటూ బతికేవాళ్ళు. ఇలా బైక్ రైడింగ్ వచ్చి చూసుకున్న వాళ్ళు ఇలా తెనాల్లోనే జాబ్ చేసుకుంటా మంత్లీ ఒక 25 to 30K ఎర్న్ చేసుకోవచ్చు కదా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేసుకోవచ్చు. అంత యూజ్ ఉంది దీనివల్ల, ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం చాలా యూస్ అయిపోతుంది. నీకు కొంచెం గూగుల్ మ్యాప్ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒక మొబైల్ తోనే కొడుతున్నారు, గుడ్డేవాడు ప్రతి ఒక్కటి తెలియదంటూ ఏమి లేదు. నీకు ఇప్పుడు చాలా రాకపోయినా ఇప్పుడు అది లోకల్ అంటే చాలు, అడ్రస్ పెట్టకపోయినా పలానా అడ్రస్ అంటే తీసుకెళ్తారు, లోకల్ తీసుకెళ్తారు. మేబీ వాడు కొత్త అయితే, డ్రైవర్ కొత్త అయితే ఏం లేదు, వాడు పక్క మ్యాప్ యూజ్ చేసుకోవాల్సింది. మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ చదువు రాకనే గూగుల్ అసిస్టెంట్ చెప్పేసి అది తీసుకెళ్తారు. సో పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ ర్యాప్. సో ర్యాపిడో CEO వచ్చి పోస్ట్ చేశారు కాబట్టి ఒక మంత్లీ 600 crores వస్తున్నాయని మేము హైదరాబాద్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో బ్రో వచ్చేసి హైదరాబాద్ లోనే తిప్పుతారు కాబట్టి, సో మీరు ఎక్కడో తెనాల్లో, గుంటూరులో, మా సైడ్ ఎక్కడెక్కడ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ర్యాపిడో తోలాలి అని ఏం లేదు. మీరు ఇక్కడ జాబ్ చేసుకుంటా వస్తే పార్ట్ టైం యూస్ఫుల్, అది మీ ఇంట్రెస్ట్ ఏ టైం అన్నా తోడుకోవచ్చు. సో మేము ర్యాపిడోని ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఈ జాబ్ నచ్చింది, దీనిలో 25 to 30K వస్తుంది. 30K కాదు 50K సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తారు.
బట్ 3 wheelers 4 wheelers నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ ర్యాబ్లోనే 2 years చేసి 6 lakhs ఎర్న్ చేసి 2 years 6 lakhs చేసి జాబ్ కంటే బెటర్. కాకపోతే జాబ్ లో ఏంటంటే మనకంటూ ఒక డిగ్నిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. కొంచెం నామోషిగా ఫీల్ కాకుండా అదే గవర్నమెంట్ అయితే మన తర్వాత కూడా మన ఫ్యామిలీ బతికింది. అలాంటివి ఓకే. ఇలాంటివి ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మేము ఇలా పెద్ద సిటీలకు వెళ్ళి ర్యాపిడోలు తోలాలని లేదు. మీరు ఉన్న సిటీలోనే ఎవరు ఉండరు. మీరు స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్ అంత గ్రోత్ అయింది. మీరు ఇళ్ళ దగ్గర ఉంటే 25 to 30K ఎర్న్ చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్ రావాల్సిన అవసరం వల్ల విశాఖపట్నం వెళ్ళాల్సిన అవసరం వల్ల. ఈ బెంగళూరు అనేది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ. అలా వెళ్తేనే నాకు మంత్లీ ఇంత 30,000 ఇలా వస్తాయంటే కాదు. ఎక్కడున్నా ఏం చేసుకోవచ్చు. లేదు మొదటి డిమాండ్ ఏరియా చేసుకునే బెటర్. పాపులేషన్ హైదరాబాద్ అంటే కొంచెం మెట్రో నాది వచ్చేసి గుంటూరు అనమాట. గుంటూరులో నేను ర్యాపిడోలు నేను వెళ్ళిన ప్రతిసారి ట్రై చేస్తాను. ఒకసారి నాకు విజయవాడలో కానీ ఎప్పుడుకో 1-2 times ఓకే వర్కౌట్ అయింది. తెనాలి అనేది పెద్ద సిటీ లేదు. తెనాలి గుంటూరే లేదు. హైదరాబాద్ అనేది ఫేమస్ ఓకే, ఇక్కడ చాలా ఫేమస్ అయింది. కానీ హైదరాబాద్ అవుట్స్కట్స్ కూడా నార్మల్ గా ఉంటాయి కదా, ఊర్లు ఏదన్నా కంపెనీస్ ఇవన్నా. అక్కడ కూడా వందల్లో ఉన్నారు అక్కడ ఏంటంటే మేబీ ఇప్పుడు. కానీ ఒక విషయం గమనించింది నేను ఏంటంటే లోకల్ వాళ్ళకంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఏం చేస్తాను ఏం చేయండి, ఓన్లీ ర్యాపిడో ఈ వీడియో చేయడానికి అదే కారణం. ఇక్కడ నుంచి మీరు రావాల మీరు ఉన్న ఊర్లోనే ఉంటే ఒక మంత్లీ 25 to 30K ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికో 500 kilometers వెళ్ళే బదులు మీ ఊరు నుంచి 1 గంట ప్రయాణం చేసి 20 kilometers సిటీకి వెళ్ళలేరా? అక్కడ నుంచి అడ్జస్ట్ పెట్టడం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కొంతమంది సిద్దిపేట అంటున్నారు, అక్కడ తక్కువ. సిద్దిపేట పెద్ద సిటీ బట్ అక్కడ తక్కువ. ఇక్కడ చాలా ఫేమస్ ర్యాపిడో సిటీ. ఇక్కడ అంత అంటే అవైలబిలిటీ ఇక్కడ లేదు. అక్కడ మోస్ట్లీ అందరూ వెళ్తారు కదా లోకల్. దీనివల్ల యూస్ఫుల్ ఏంటంటే బ్రో, నేను మొత్తం చెక్ చేశా కదా, ఒక ర్యాపిడో పర్సన్ తో ఇలా కూర్చొని ఒక ఇంటర్వ్యూ మంత్లీ ఇంత సంపాదించచ్చు, దీంట్లో ఇంత ఉంది బెనిఫిట్, చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఒక ఇంటర్వ్యూ ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే బ్లాగ్స్ ఉన్నాయి. బ్లాగ్స్ ఎలా ఉన్నాయి? సో హెల్మెట్ పెట్టుకుంటాడు, హెల్మెట్ కెమెరా ఉంది. సో నేను ఇంతమందిని ఎక్కించుకున్నాను, ఈ రోజు ఇంత అమౌంట్ వచ్చింది. దాంట్లో ఉండే బెనిఫిట్స్ చెప్పడం ఏం చెప్పడం. ఒక్కొక్కటి ఏంటి, నేను ఆల్రెడీ జొమాటో బాయ్ గా చేశాను, డెలివరీ బాయ్ గా చేశాను, పలానా పోస్ట్ ఆఫీస్ చేశాను, ర్యాపిడో అని ఏదో చెప్తాడు. కానీ యూజ్ కావాలని చెప్తాడు, వాడు అదే చేస్తాడు. వాడు అదే చేస్తాడు. సో యూజ్ ఉంది కాబట్టి చేస్తుంది. చెప్పాలంటే మన ఫ్రెండ్స్ లో నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు. మనం చేయొద్దు అన్నది ఫస్ట్ వాడే చేసేది. అలా ఏమన్నా ఫేస్ చేసి నాకు ఎవరు లేదంటే చిన్నప్పటి నుంచి కాలేజ్ లో ఒక ఫ్రెండ్ ఇలా నమ్మేను మోసపోయాను. ఫ్రెండ్స్ అంతా మోస్ట్ అందరం మేమంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం, అందరికి తెలుసు. సో అందరూ చేసా బెటరే కదా అంటారు. ఇప్పుడు మనకి ఇన్కమ్ కావాలి, ఫీల్డ్ అని కాదు, కాలేజ్ పరంగా కానీ ఏమన్నా అంటే చాలా ఉన్నాయి. నా విషయంలో అయితే నేను కాలేజ్ దగ్గర నుంచి ఒక నమ్మి మోసపోయాను. వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, కాకపోతే అలా ఉన్నాడు అంతే. వాడితో మాట్లాడదాం అందరు గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లుంటా అందరితో చిల్. నాకు సీరియస్ నచ్చదు. మోస్ట్ సీరియస్ ఉండడం నచ్చదు. అందరితో ఫ్రెండ్లీ ఉంటా, చిల్ ఉంటా అట్లా. సో అందుకే ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు. అందరూ ఏజ్ అంటే 23 bro. 23. మీకు ఎవరన్నా మీరు ఇష్టపడ్డ వాళ్ళు కాబట్టి క్రష్ వాళ్ళు ఉంటారు. సపోజ్ అది అందరు కూడా స్కూల్లో ఉంటారు. ఓకే, ప్రజెంట్ కూడా ఉంటారు, వాళ్ళు అనుకున్నా ఉంటారు. వాళ్ళు ఏమన్నా మీ లవర్ అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, లేడీస్ వాళ్ళు. బాయ్స్ గురించి అంటే పక్కన పెట్టేది ఒక రౌండ్ వేసాము, కోట వస్తారు, ఎంట్రీ సిట్టింగ్ లో కూర్చోబెడతారు. గర్ల్స్ ఏంటంటే ఇలా తిరగాలంటే సిగ్గుపడతారు. మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఊర్లో నుండి 10,000 సంపాదిస్తే గొప్ప. హైదరాబాద్ లో ఉండి 1,00,000 రూపాయలు సంపాదించినా నేను బోర్లా చూస్తాను. అలా ఏమన్నా కొంతమంది దూరం పెట్టిన వాళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే, సో నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, చదువుతున్నావు కదా ఎవరు లేని పర్లేదు. లేడీస్ అయితే లేడీస్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు. లేడీస్ చాలా ఎమోషనల్ ఎక్కువ మాట్లాడుతుంటారు.
ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్టే బట్ మోస్ట్లీ గర్ల్స్ ఎక్కువ టచ్ లో ఉంటాను. మా థింకింగ్ ఎక్స్ట్రా గర్ల్స్ లేరంటే ఇంకా ఆంటీస్ అంత సీన్ లేదు బ్రో. నేను మూవీస్ మీమ్స్ ర్యాప్ అంత మించి వేరే హ్యాబిట్స్ లేవు, వేరే ఏం లేవు, ఇంతే. అలా అంటారు. నెక్స్ట్ మరి మూవీ సాంగ్స్ ఏదైనా యాక్టింగ్ ఫీల్డ్ ట్రై చేస్తున్నారా? అంటే మీరు ఎప్పటి నుంచో బేసిక్ గా నాకు ఎవరు లేరు, తెలియదు లేదు. మీలాంటి ఇట్లా ట్రై చేస్తుంటే పక్కనే వెళ్తాను bro. నాకు ఎందుకంటే నాకు అదే ఇంట్రెస్ట్ ఉంది, నాకు అది చాలా ఇంట్రెస్ట్. బాగా తెలిస్తే మేము కన్ఫర్మ్ గా చెప్తాము. అంటే మన స్టూడియో పక్కనే అన్నపూర్ణ స్టూడియో ఎంత చాలా దగ్గర ఇక్కడ తెలుసు, 2-3 కిలోమీటర్స్ అని. సో అప్పుడప్పుడు జబర్దస్త్ కానీ వీటి కానీ జరుగుతాయి. నేను ఏంటంటే ఇంట్రెస్ట్ ఆడిషన్స్ అలా ఏమన్నా లేదు. కొంతమంది ఇండస్ట్రీలో ఎలా ఉంటారంటే అమౌంట్ తీసుకొని మోసం చేస్తారు. బట్ మనకు నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఎవరు అప్రోచ్ అవ్వాలంటే తెలియదు. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ మీమ్స్ ద్వారా కొంచెం తెలుస్తుంది, అంటే ఎవరు ఎట్లా. బట్ అప్పుడైతే నాకు ఎవరంతా టచ్ లేదు. నేను ఫస్ట్ ఎవరితో అంత క్లోజ్ ఉండకపోతుంది. ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? మీమ్స్ ఛానల్ ఉంటుంది, అంటే మీమ్స్ పేజ్ ఉంటుంది. యాక్చువల్గా 2 పేజ్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పేజ్ అమ్మేసిన చెప్పిన ఇంతకుముందు పేజ్ అమ్మేసిన తర్వాత పేజ్ డిసేబుల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఇప్పుడు దాంట్లో రన్ చేస్తున్నాం అది. సో ఆ రెండో పోవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. అప్పుడు మంచి రీచ్ ఉండే, పేజ్కి మస్తు రీచ్ ఉండే, ఒక రికగ్నేషన్ ఉంటుండే. లైక్ ఎక్కడ నేను మా రీసెంట్ ఒక సినిమా ఫోటోషూట్ ఇట్లా హీరోస్ ఫోటోషూట్ ఉండే అది వెళ్ళినప్పుడు మేము నార్మల్గా ఫ్యాన్స్ ద్వారా ఇట్లా ట్విట్టర్ అకౌంట్స్ ఉండేవాడు. సో ఇట్లా చెప్పుకుంటాం బ్రో ఇట్లా నా పేరు ఇట్లా నమ్మలే బ్రో ఇట్లా మేము చేస్తా బ్రో అంటే హే బ్రో హాయ్ బ్రో ఎందుకు సోల్ చేసా బ్రో పేజ్ ని మంచి రీచ్ ఉన్నారా అన్నారు. నాకు అప్పుడు మంచి అనిపించింది, ఎందుకంటే నాకు నా పేరు మీద వచ్చాను, నా పేజ్ మీద చాలా మంది తెలిసింది. ఇలా ఫ్యాన్స్ లో నేను ఫ్యాన్స్ చాలా మందికి ఓకే వీడు ఒక హీరో ఫ్యాన్ ఇది వేస్తుండు. సో అట్లా మంచిగా నాకు ఆ రికగ్నిషన్ మంచిగా అనిపించింది నాకు అప్పుడు. అంటే ఏ హీరో అంటే ఇష్టం? మోస్ట్లీ రవితేజ అంటే చాలా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ చూసి చిన్నగా అంటే ఫస్ట్ నాకు తెలియదు బ్రో, బట్ లేటర్ తెలిసినాక ఇంక ఎక్కువ నచ్చింది. ఐ మీన్ ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అసలు మేము న్యూస్ లో కూడా ఇంకా చూసాను. రవితేజది ఒకటి ఉంది, కింద ఫలక్నామా దాస్ ఒకటి ఫలక్నామా దాస్ కాదు ఈ నగరానికి ఏమైందో రే నాకు భయం వేస్తుంది మేడం నేను చేశాను. ఏంటంటే అది అంటే అది మూవీస్ కొంచెం